మరి ఈ దినము కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగంలోనికి వెళ్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 33వ వచనం చదువుతారు ఒకసారి. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు. చాలమ్మా, ఈ మాట బట్టి మనము కొద్ది సమయం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవునిక మరి మాటలు వింటున్నప్పుడు మనం చాలా విషయాల్లో అజాగ్రత్తగా ఉండిపోతాం. సపోజ్ గడిచిన వారం మనం దేని గురించి మాట్లాడుకున్నాము అని అంటే ఎంతమంది చెప్తారు అమ్మా? దేవుడు మనలను ఎవరిని శిక్షిస్తాడో ఎవరిని, అంతేనా? ఎవరిని గద్దిస్తాడో, ఎవరిని శిక్షిస్తాడు, ఎవరిని. హల్లెలూయా, హల్లెలూయా. లేడీస్ సైడ్ నుంచే కొద్ది గొప్ప నాకు ఆన్సర్ వస్తుంది, కానీ మా బ్రదర్స్ అస్సలు కనీసము ట్రై చేయరనమాట. హల్లెలూయా. ఎక్కడ కూడా కొంచెం కూడా బ్రెయిన్లో లేదనమాట. హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, మనం వచ్చిన తర్వాత కొంచెమైనా ఆ బుర్రలో ఏం చేసుకోవాలన్నమాట, మాటలను మనము స్టోర్ చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. హల్లెలూయా. ఆయన యొక్క మాటలను మన యొక్క హృదయంలో రాసుకుని వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు అన్నమాట. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు. మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించిన తరువాత మనము చేయాల్సినటువంటి కార్యాలు కొన్ని ఉంటాయి అన్నమాట. ఇవి కొన్ని సందర్భాలలో ఇక్కడ ఆదివారము మనం విన్నప్పుడు కొన్నిటినే మనం తెలుసుకోగలుగుతాం. అయితే మిగతా అన్నీ కూడా మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే, మనకంటూ పర్సనల్గా దేవునితో సహవాసం అనేది ఉండాలి. అంటే దేవునితో గడపడానికి మనకంటూ ఒక సమయము ఉండాలి. ఆ సమయం ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆ సమయంలో దేవాతి దేవుడు మనతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నాడు అనమాట. నాకు శిష్యుడిగా నువ్వు ఉండాలంటే నువ్వు కొన్నిటిని కాదు, చాలా వాటిని విడిచిపెట్టాలి. కొన్నిటిని కాదనమాట. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు చాలా వాటిని విడిచిపెట్టామన్నాడు. చాలా వాటిలో మొట్టమొదటిగా ఏం చెప్పాడంటే, నీ తండ్రి ఇంటిని అంటాడు. నీ తండ్రి ఇంటిని అంటే ఆ స్థలమే వద్దు నీకు. నీ తండ్రి యొద్ద నుంచి వచ్చేది ఏది వద్దు నీకు. అంటే నీ తల్లిదండ్రులు యొద్ద నుంచి వచ్చే వంశ పారంపర్యముగా వస్తున్నటువంటి ఆచారాలు కానీ, ఆ యొక్క విగ్రహారాధన కానీ, అది పాప సంబంధమైనది ఏది కూడా నీకొద్దు. వాటిని నువ్వు పరిపూర్ణముగా విడిచిపెడితే వాగ్దాన దేశము నీకు ఇస్తాను, నీ పిల్లలకు తరతరముల వరకు కూడా నేను ఇస్తానని చెప్పాడు. వాగ్దాన దేశమును ఇవ్వడానికే దేవుడు అబ్రహాంని ఏం చెప్పాడనమాట, నువ్వు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్ట, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టే, నీ బంధు జనాంగాన్ని విడిచిపెట్టే. ఎందుకు విడిచిపెట్టమంటున్నాడంటే, ఎవరు వచ్చినా కూడా ఇదిగో దేవుడు ఎవరితో మాట్లాడాడో వారు తప్ప మిగతా వాళ్ళు అంత భయం కలిగి, అంత భక్తి కలిగి, అంత విధేయత కలిగి జీవించలేరు. ఒక రోజున ఖచ్చితంగా వాళ్ళ ద్వారా వీరి యొక్క విశ్వాసము, వీరికి ఉన్నటువంటి పరిశుద్ధత, వీరికి ఉన్నటువంటి దేవునితో సహవాసము ఖచ్చితంగా ఒక రోజున అది బ్రేక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఆ అవకాశం కూడా నీ ఇంటి వారి ద్వారా నీకు కలగకూడదు, నీకు రాకూడదు అని చెప్పి దేవుడు మొట్టమొదటిగా ఏం చెప్పాడన్నమాట, నీ తండ్రి ఇంటి సంబంధమే వద్దన్నాడు ఆయన. కానీ పిల్లలకి వారి తల్లిదండ్రులపై ఉన్నటువంటి ప్రేమను బట్టి విడిచిపెట్టాలంటే విడిచిపెట్టగలమా?
10th అయిన తర్వాత చాలామంది కాలేజ్ కోసము వేరు వేరు చోట్లకి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు దగ్గర ఉన్నది కాలేజ్, దూరంగా ఉంటాయి, ఒక 50 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? హాస్టల్లో ఇవ్వాలి, లేదంటే రూమ్ తీసి పెట్టాలి. ఫస్ట్ టైము మీ అమ్మ నాన్న నిన్ను కాలేజీలో జాయిన్ చేసేసి హాస్టల్లో జాయిన్ చేసి వెళ్తున్నప్పుడు సంతోషంగా లోపలికి వెళ్ళి అమ్మాయి పీడ వదిలిపోయింది అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉండరు. బాధ వేస్తుంది, దుఃఖం వేస్తుంది, కన్నీరు వస్తుంది. ఎందుకంటే అక్కడ తాత్కాలికంగానే వెళ్ళింది, చదువు అయిన తర్వాత, లేకపోతే ఒక 6 రోజుల తర్వాత ఖచ్చితంగా మరలేమవుతాం, ఇంటికి వెళ్తాం. ఇక్కడ అబ్రహాముని దేవుడు ఎలా రమ్మంటున్నాడంటే వాళ్ళతో ఇక సంబంధమే వద్దు, కంప్లీట్గా తెంచేసుకు రమ్మన్నాడు. అలా తెంచేసుకు రమ్మనంటే అబ్రహాముకి బాధ ఉండదా? ప్రేమ ఉండదా? మళ్ళాగా ఆలోచించేయడంటో ఖచ్చితంగా చేశాడు. కొన్ని రోజులు చదవడానికి వేరే కాలేజీకి వెళ్ళినప్పుడు, అక్కడ హాస్టల్లో జాయిన్ అయినప్పుడు, మనను జాయిన్ చేసి తల్లి కానీ తండ్రి కానీ వెళుతున్నప్పుడు మన కళ్ళలోంచి కన్నీరు ఎలాగైతే వస్తుందో, బాధ అయితే ఎలాగొస్తుంటుందో, అబ్రహాముకి ఆ బాధ చాలా సంవత్సరాలు. ఆ బాధ పోయేంత వరకు, వారి నుంచి విడుదల వచ్చేంత వరకు కూడా అబ్రహాము దీవించబడలే. ఒక రీజన్ ఏంటో తెలుసా? అబ్రహాముకి విశ్వాసం ఉంది, కానీ అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా కొన్నిటిని విడిచిపెట్టలే. బైబిల్ని క్షుణ్ణంగా చదివితే మనకు అర్థమవుతుంది. తల్లిదండ్రులు చనిపోయేంత వరకు కూడా హారానులో కాపురం అన్నాడు. వారు చనిపోయిన తర్వాత ఏం చేశాడు? అక్కడి నుంచి మరలా ట్రావెల్ మొదలుపెట్టాడు. అప్పటికైనా ఎవరినైనా విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టాడా అంటే లోతుని వెంటేసుకుని వెళ్ళాడు. లోతు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత, లోతు కూడా వెళ్ళిపోయిన తర్వాత, అప్పటికి కూడా అబ్రహాముకి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చబడలే. ఎందుకు నెరవేర్చబడలేదంటే దేవుడు చెప్పినట్లుగా దేవుని సన్నిధిలో నిందారహితుడిగా లేనందున. ఈ 3 పోవడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టిందంటే దాదాపుగా 49 years పట్టేసింది. అందుకే 99వ సంవత్సరంలో దేవుడు మరలా వచ్చి, నా సన్నిధిలో నిందారహితుడుగా నువ్వు ఉన్నట్లయితే, ఇదిగో ఈరోజు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది, మరొక సంవత్సరం ఇదే రోజుకి నీ భార్య అయినటువంటి షారా ఒడిలో నవ్వు అనబడినటువంటి ఒక కుమారుడు ఉంటాడని చెప్పాడు. అబ్రహాము ఆ సంవత్సరం చాలా నీతిగా, చాలా విధేయత కలిగి, నిందారహితుడిగా ఉన్నప్పుడు దేవుడు చెప్పినట్లుగా వాగ్దాన సంతతి అయినటువంటి ఇస్సాకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కొంతమంది జీవితాల్లో లేట్ అవుతాయంటే, ఇదిగో ఒక్కొక్క దాన్ని, ఆ బంధాన్ని తెంచుకోలేరనమాట. అబ్రహాము తల్లిదండ్రుల బంధాన్ని తెంచుకోలేకపోయాడు. అబ్రహాము తన యొక్క సహోదరుడు కుమారుడు లోతుతో బంధాన్ని తెంచుకోలేకపోయాడు. కొన్నిసార్లు పిల్లలు లేరని చెప్పేసి షారా ఒక మాట అనేసరికి ఆగారిని పెళ్లి చేసుకుని వెంటనే పిల్లలని కనడానికి సిద్ధపడిపోయాడు. దేవుని యొక్క మాటను ఏం చేశాడనమాట? నిర్లక్ష్య పెట్టాడు. మన జీవితాల్లో కొన్నిసార్లు ఆలస్యం అవడానికి, కొన్నిసార్లు మనం అనుకున్న సమయానికి అది జరగకపోవడానికి గల కారణం ఏంటంటే, దేని యొక్క వాక్యం చెప్తుంది, మనము ఆయనను వెంబడిస్తున్నామంటే, ఆయనతో సహవాసములు ఉంటున్నామంటే, ఆయన చెప్పినట్లుగా మనము విడిచిపెట్టాల్సినవి విడిచిపెడితేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవునికి శిష్యుడిగా అవ్వాలంటే మనము మనకు కలిగినదంతయు కూడా కలిగినదంతా, ఇంతకుముందు ఇలాంటి వ్యక్తిత్వాన్ని నువ్వు కలిగి ఉన్నావో, ఇలాంటి పాప సంబంధమైన జీవితాన్ని కలిగి ఉన్నావో, ఇలాంటి లోకాశలతో నిండిపోయావో, ఇలాంటి బంధుత్వాలతో నువ్వు పెనవేసుకొని ఉండిపోయావో, వీటిని అన్నిటినీ కూడా దేవుడు విడిచిపెట్టమంటే నువ్వేం చేయాలన్నమాట? విడిచిపెట్టాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులను కూడా మనం గమనించినప్పుడు, పేతురు కానీ, యోహాను కానీ, ఆంద్రే కానీ, వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఆ సముద్రపు ఒడ్డున వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు. అప్పటికి వేటకు వెళ్ళేసి వచ్చారు. వాళ్ళు వేటకు వెళ్ళేసి వచ్చి వల బాగు చేసుకుంటున్నటువంటి వాడిని చూసి, పిల్లలారా నన్ను వెంబడించండి,
నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తానని చెప్పాడు. ఒకే ఒక మాట, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తాను అన్నప్పుడు వాళ్ళ చేతులు అంటే వాళ్ళ అంతే ఇలా కుదిరేసి వెళ్ళిపోయారు. దేవుడు చెప్పలే, కానీ వారికి అర్థమైంది ఏంటంటే మనం ఆయన వెంబడించాలంటే మనము ఈ లోక సంబంధించినటువంటి ఈ యొక్క జీవనోపాధి అయినటువంటి వలను విడిచిపెట్టేయాలి. ఇంకా మనకి జీవనోపాధి ఎవరన్నమాట? ఆయనే. మనకి జీవనిచ్చేవాడు ఎవరన్నమాట? ఆయనే. మన నడిపించేవాడు ఎవరన్నమాట? ఆయనే. మన ప్రతి అవసరతను తీర్చేవారు ఎవరన్నమాట? ఆయనే. దేవుడు కనుక నీతో మాట్లాడితే నువ్వు ఫలానాది నువ్వు విడిచిపెట్టు, నీ జీవితాన్ని నేను చాలా సుందరముగా రమ్యమైన దానిగా నేను చేస్తానని చెప్పాడు అనుకో, ఖచ్చితంగా మనం విడిచిపెట్టాలి. మనం విడిచిపెడితే మన జీవితం చాలా చాలా రమ్యముగా ఆయన మారుస్తాడు. ఆయన హల్లెలూయా. 2013లో నేను డిసిషన్ తీసుకోవడానికి చాలా 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 ఆలోచన చేసి కొన్ని నెలల పాటు దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేశాను. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మాటను నేను విశ్వసించి నమ్మి నాకున్నటువంటి వాటిని విడిచిపెట్టి దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని నడవటం మొదలుపెట్టాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు ఎక్కడ కూడా నన్ను అవమానపరచలే, ఎక్కడ కూడా సిగ్గుపరచలే. ప్రతి అవసరతను కూడా ఆయన తీరుస్తూనే వచ్చాడు. ఆయన హల్లెలూయా. నమ్మదగిన దేవుడు ఆయన అని చెప్తున్నాడు అన్నమాట. మీలో తనకు కలిగినదంతా విడిచిపెట్టని ఎడలవాడు నాకు శిష్యుడు కానేరడు అంటాడు. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో మనం చూస్తున్నప్పుడు యాజకుల గురించి మనం చూస్తే, యాజకులు కూడా దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలంటే చాలా నియమం ఉంటుంది. ఆ నియమ ప్రకారము వారు ధరించాలి, విడిచిపెట్టాలి. ధరించుకోకుండా విడిచిపెట్టుకోకుండా దేవుని సన్నిధిలో కనుక అడుగు పెడితే ఇక ఆ రోజే వాడి యొక్క చివరి రోజు అనమాట, దినం అయిపోద్ది. ఎవరిది? ఏ యాజకుడిది అయినా కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆ గుడారంలోనికి వెళ్ళడానికి, ఆ సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళడానికి దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటున్నాడో, ఎవరినైతే పిలుస్తున్నాడో, ట్రైబ్ ఏ గోత్రాన్ని అయితే అతను కోరుకున్నాడో ఆ గోత్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా విడిచిపెట్టాలి. దేవుడు కోరుకున్నవి వారు కోరుకున్నట్లుగా చేయాలి. అంటే ఆ యాజక ధర్మాన్ని నిర్వర్తించడానికి వస్తున్నటువంటి ప్రతి యాజకుడు కూడా ఏమి ఆలోచన చేయాలంటే తన సొంత బుద్ధి కాదు, సొంత ఆలోచన కాదు, సొంత జ్ఞానం కాదు, దేవుని యొక్క బుద్ధి చేత, దేవుని యొక్క జ్ఞానం చేత, దేవుని యొక్క ఆలోచన చేత, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి మాత్రమే తను సాక్ష్యపు గుడారములోనికి అడుగు పెడుతున్నాడు అనే విషయాన్ని తను మర్చిపోకూడదు. హల్లెలూయా. అలాగే వస్త్రధారణలో కూడా నాకు నచ్చింది నేను వేసుకెళ్తానని చెప్పేసి అంటే కుదరదన్నమాట. దాన్ని ధరించాల్సిన వస్త్రపు విషయంలో కూడా దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము ఏదైతే ఉందో అది మాత్రమే చేయాలి. ఒకసారి చదువుదామా? చదివేసి మనం ముందుకెళ్దాం. నిర్గమకాండము 29 అధ్యాయము 29 చదువుదాం ఒకసారి. ఎక్సోడస్ చాప్టర్ 29. అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారుల వగును వారు అభిషేకం పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. అతని కుమారులలో ఎవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు 7 దినములు వాటిని వేసుకొనవలెను. ప్రత్యక్షపు గుడారములోనికి సేవ చేయడానికి వెళ్ళడానికి అహరోనుని సైతం కూడా దేవుడు ఎవరి చేత ప్రతిష్ఠించాడంటే మోషే చేత. మోషే అహరోనును యాజకుడిగా ప్రతిష్ఠించాడు. ఇక అక్కడి నుంచి యాజకులందరూ కూడా అహరోను యొక్క బిడ్డలు ఆ యొక్క జనరేషన్ అంతా కూడా
ఏమవుతుందనమాట, దేవుని సాక్ష్యపు గుడారంలో యాజకత్వం చేయడానికి అర్హత పొందుకున్నారు. ఈ అర్హత పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎలా పడితే అలా వెళ్ళడానికి లేదు, ఎలా పడితే అలా వెళ్ళడానికి లేదు. వారందరూ కూడా దేవుడు చెప్పినట్లుగా ప్రతిష్ఠింపబడాలి. వారు ప్రతిష్ఠింపబడాలి, వారు ధరించే వస్త్రములు ప్రతిష్ఠింపబడాలి. ప్రతిష్ఠింపబడిన తరువాత ఒక నియమము కలిగి, ఒక నిబంధన కలిగి దేవుని యొక్క సాక్ష్యపు గుడారములోనికి వారు అడుగుపెట్టాలి. అది లేకోకుండా ఇష్టానుసారంగా ప్రవేశిస్తే, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అదే వాడి యొక్క చివరి రోజు అవుతుంది అనమాట. లేవి కాండంలో చెప్తాడు ఒక మాట. ఈ మాట కూడా చదివేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. 20వ అధ్యాయము మొదటి 2 మాటలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులకు అహరోను కుమారులతో ఇట్లనెను, మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుట వలన తను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనను సమీప రక్త బంధువులు అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, ఇలాగ ఒక లిస్ట్ చెప్తాడనమాట. ఎందుకు ఈ లిస్ట్ చెప్తున్నాడంటే, ఎవరు కూడా తను తాను అపవిత్రపరచుకొని ఎక్కడికి రాకూడదు అనమాట, సాక్ష్యపు గుడారంలోనికి రాకూడదు. అపవిత్రపరుచుకొని సాక్ష్యపు గుడారంలోనికి వస్తే తన యొక్క యాజకత్వానికి అదే లాస్ట్ రోజు అవుతుంది అనమాట. తన యొక్క యాజకత్వానికి అదే లాస్ట్ రోజు అవుతుంది, అదే చివరి రోజు అవుతుంది. అంటే దేవుడు చెప్తున్నాడు, వారి యొక్క హృదయం ఎలాగుండాలి, వారి యొక్క ఆలోచన ఎలాగుండాలో, వారి యొక్క క్రియలు ఎలాగుండాలో, వారు ధరించే వస్త్రధరణ ఎలాగుండాలో దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ వారు కలిగి ఉన్నప్పుడే వారు యాజకులు అనబడతారు. ఇవన్నీ వారు కలిగి ఉన్నప్పుడే యాజకులు అనబడతారు. వీటిలో ఏది లేకపోయినా కూడా వారు యాజకులు అనబడరు అనమాట. ఒకవేళ తను యాజకుడు అని చెప్పి అనుకుని వాడు వెళ్తే అదే చివరి రోజు అవుతుంది అనమాట. అంత కఠినంగా దేవుడు తన యొక్క యాజకుల పట్ల, తన సేవకుల పట్ల వ్యవహరించేవాడు పాత నిబంధన కాలం అంతా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు, నాకు శిష్యుడు అవ్వాలంటే, అక్కడ యాజకుడు అవ్వాలంటే ఇలా ఉండాలి, ఇక్కడ శిష్యుడు అవ్వాలంటే ఏం చెప్తున్నాడు అన్నమాట, తనకున్నదంతా కూడా విడిచిపెట్టాలి. అసలు ఏముంది, ఏం విడిచిపెట్టాలి? ఆస్తిని విడిచిపెట్టమంటున్నాడా దేవుడు? అంతస్తుని విడిచిపెట్టమంటున్నాడా? చాలామందికి ఇదే కన్ఫ్యూషన్ అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తిని విడిచిపెట్టమంటే ధనవంతుడైనటువంటి యవనస్తుల్లాగా చాలామంది మనసు నొచ్చుకుని ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాం కదా, వెళ్ళమా? ఆస్తి అంతా కూడా దేవుడు విడిచిపెట్టేసి నువ్వు ఎలాగున్నావో అలాగే రా నా దగ్గరికి అన్నాడు అనుకో, ప్రభు ఆస్తి వదిలేస్తే నేను ఎలా బ్రతకాలి, రేపొద్దున నేనేం చేయాలి అని చెప్పేసి ఎన్నో రకాల ప్రశ్నలు చాలామందికి వస్తాయి. ఆస్తి కంటే మనలో చాలా దేవునికి నచ్చనివి ఉన్నాయి, మనలో దేవునికి నచ్చనివి ఉన్నాయి, వాక్య విరుద్ధమైనవి ఉన్నాయి. మన యొక్క మరి పాత జీవితంలో మనం ఏటినైతే మనము మరి ఎక్కువగా ప్రేమించామో దేవుని కంటే వాటిని విడిచిపెట్టాలి. క్రీస్తుని ఎరగక మునుపు మనము ఎక్కువగా వేటినైతే ఎక్కువగా ప్రేమించామో వాటిని విడిచిపెట్టాలి. అందుకే ఇక్కడ లూకా సువార్తలో మనకి క్లియర్గా చెప్తాడనమాట. ఏమనంటే అదే అధ్యాయంలో 25-26 వచనాలు, బహు జన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారితో తిరిగి, ఎవడైనాను నా ఎద్దకు వచ్చి తన తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడంటే చాలా వాటిని ద్వేషించాలి, తన ప్రాణాన్ని ద్వేషించాలి, తన యొక్క ప్రాణమునకు మరి ఏదైతే బాగా సపోర్ట్గా నిలబడుతున్న వాటిని కూడా విసర్జించాలి. అంటే కొన్నిసార్లు మన యొక్క ప్రాణం అంతా ఎవరితో అత్తుకుని ఉంటుంది? తల్లిదండ్రులతోటి, భార్య, బిడ్డలతోటి, వీటన్నిటితోటి అత్తుకుంటుంది. మన ప్రాణ సమానమైన వాటిని అన్నిటినీ కూడా ఏం చేయాలన్నమాట? ద్వేషించాలి, విడిచిపెట్టాలి.
వాటిని విసర్జించుకోకుండా, వాటిని విడిచిపెట్టుకోకుండా, వాటిని అలాగే మనతో పాటు తీసుకుని వెళ్తూ ఉంటే అబ్రహాములాగా డిలే అవుతుంది. ఏమవుతుంది? ఆలస్యమైపోతుంది. వాటిని విడిచిపెట్టలేదు కనుకనే అబ్రహాము జీవితంలో అన్ని సంవత్సరాల కాలము పట్టింది. మన జీవితంలో అలా పట్టుకోకుండా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు అన్నమాట, నాకంటే నువ్వు ఇంతకుముందు దేనినైతే ఎక్కువగా ప్రేమించావో, దేనినైతే ఎక్కువగా కోరుకుంటున్నావో దాన్ని నువ్వు ద్వేషించాలి, దానిని ప్రేమించకూడదు. ఎవరిని ప్రేమించాలంటున్నాడు? నన్నే. మత్తయి సువార్తలో చెప్తాడు ఇదే మాట, 10వ అధ్యాయము 37, 10:37. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తర్వాత చూద్దామాట. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? ఆయనకు మనము పాత్రులుగా అవ్వాలంటే ఆయనకంటే దేనిని కూడా ప్రేమించకూడదు. దేనిని కూడా అంటే ఇక్కడ నా తల్లిదండ్రులపైన, నా భార్యపైన, నా బిడ్డలపైన, నా రక్త సంబంధులపైన ప్రేమ చూపించొద్దని చెప్తున్నాడు. ఈయన ఎలాంటి దేవుడా అని చెప్పేసి ఆలోచన రావాలి. వచ్చిందా? రాలేదా? ఈ వాక్యం ఒకటే చదివితే ఖచ్చితంగా రావాలి. వస్తుందా రాదా? చెప్పాలా? వాక్యం అర్థమైన వాడికైతే ఖచ్చితంగా రావాలి. హల్లెలూయా. వాక్యం అర్థం కాకపోతే ఏమి రాదు. హల్లెలూయా. ఇక్కడ ప్రేమించుట అంటే మనము చాలాసార్లు వాక్యాన్ని చెప్పాను. ప్రేమించుట అంటే దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించుటే ప్రేమించుట. చెప్పావా? 1 యోహాను 5వ అధ్యాయంలో ఈ వీటి గురించి, ఈ ప్రేమ గురించి చెప్తూనే అక్కడ చాలా స్పష్టంగా చెప్తాడు. ప్రేమించుట అంటే మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే, మనము ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాకంటే అంటే దేవుడు ఈ సృష్టిలో ఏ చెట్టుని, ఏ రాయిని, ఏ మనిషిని దేవుడిగా చేసుకొని పూజించొద్దు, దాని ముందు సాగిలు పడొద్దు అని ఆయన చెప్తున్నాడు. నీ తల్లిదండ్రులేమో ఇదిగోరా మన కులదేవత, మన కులదేవుడు, మన వంశ పారంపర్యంగా, మన పితృ పారంపర్యంగా వస్తున్నటువంటి ఈయన్ని ఎలా విడిచిపెట్టేస్తామని చెప్పేసి నీతో అన్నప్పుడు నువ్వు ఎవరి మాటకు విలువనివ్వాలి అంటే ఎవరి మాటకి ఇవ్వాలి? దేవుని మాటకి ఇవ్వాలి. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని ప్రేమించేవాడు అయితే దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది చేయడానికి నువ్వు ఆయన వైపు మళ్ళుకుంటా అనమాట. ఇక్కడ ప్రేమించుట నాకంటే ఎక్కువగా అంటే నా మాట కంటే నువ్వు ఎక్కువగా ఎవరి మాటకు విలువ ఇవ్వద్దని. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది ఏం చెప్తారో తెలుసా? మా అమ్మ మా నాన్న వెళ్ళొద్దన్నారు అని చెప్తారు. ఏమ్మా ఈరోజు చర్చికి ఎందుకు రాలేదంటే మా అమ్మ నాన్న వెళ్ళొద్దన్నారు. మరి మిగతా చోట్లకి, సినిమాలకు వెళ్ళినప్పుడు, షికార్లకు వెళ్ళినప్పుడు, ఇంకా ఎక్కడికెక్కడికో బైకుల మీద తిరుగుతున్నప్పుడు అమ్మ నాన్న వెళ్ళమనరా? చెప్పరుగా. అసలు మనం బయటికి వెళ్ళినట్టే చెప్పం కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్తే అక్కడ క్లాస్ పీకుతారు. సినిమాకి వెళ్ళినట్టు చెప్తావా? చెప్పు. బయటికి షికార్కి వెళ్ళినట్టు చెప్తావా? చెప్పు. ఏదైనా స్టంట్ చేస్తుంటే చెప్తావా? చెప్పు. ఇంకేదైనా రిస్కీది ఏదైనా చేస్తున్నప్పుడు చెప్తావా? చెప్పు. ఎందుకంటే చెప్తే ఆదిలోనే దానికి శుభంగా ఆడుపడుతుందని, వద్దు అంటారని. మనము దేవుని యొక్క మాట వింటున్నప్పుడు దేవుని మాటకు మనం ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా దేవుడు మనలను పెద్దోడిని చేస్తాడనమాట. హల్లెలూయా. హైట్ విషయంలో కాదు, అన్ని విషయాల్లోనూ. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని విషయాల్లో మనలను ఆయన హెచ్చిస్తాడైనా ఆయన మాట వింటే,
ఆయన మాట వినుకోకుండా అమ్మో మా నాన్న మా అమ్మ వెళ్ళి చెప్పింది నేను చేయాలి. ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి, ఎక్కడ చేయకూడదో అక్కడ చేయకూడదు. నన్ను పిలిచినప్పుడు మా అమ్మ నాన్న ఒప్పుకోలే పరిచర్యకు, కానీ దేవుని మాట విని ఆ మాట ప్రకారం ఈ రోజున సేవ పరిచయలో ఉన్నప్పుడు ఒక 7-8 years తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఏం అర్థమైందంటే నిజంగా వీడంతటా వెళ్ళలేదు, దేవుని పిలుపుతోటే వెళ్ళాడు అని చెప్పి వారికి అర్థమైంది. వారికి అర్థం అవడానికి, వారి మనసులో నెమ్మది రావడానికి కొన్ని సంవత్సరాల కాలం పట్టింది. అది ఆ రోజున వాళ్ళ మాటకు ప్రాధాన్యత ఇచ్చి నేను అలాగుండిపోతే ఆ రోజుకి వారు సంతోషించేవారేమో, కానీ జీవితాంతం సఫర్ అయ్యేవారు. ఇక్కడ దేవుడు మనకి ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే నాకంటే, ఎవరికంటే ఆయన కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. అంటే ఎక్కువగా ఎవరి మాటకు మనము విలువనివ్వాలంటే ఆయనకి ఇవ్వాలి, ఆయనకి తప్ప మిగతా వారికి ఎవరికి కూడా ఇవ్వకూడదు. హల్లెలూయా. రోమిలికి రాస్తూ చెప్తాడు 13వ రోమన్ చాప్టర్ 13 చూద్దాం ఒకసారి. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పకట యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకొనిన వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకొనుటకు శరీర విషయమే ఆలోచన చేసుకోనక్కడి. ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. హల్లెలూయా. చాలా చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఇక్కడ రోమిలికి రాస్తూ చెప్తున్నాడు, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను. చాలామంది మరి ఈ డ్రగ్స్కి, ఈ ఆల్కహాల్కి, వీటికి అడిక్ట్ అయిపోయి అదే మత్తులో అలాగుండిపోతారు. దీనికి వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, మత్తైనను, అల్లరితో కూడిన ఆటపాటలు. సినిమా థియేటర్స్కి వెళ్ళి మనము మన హీరోయిన్ వస్తున్నప్పుడు పేపర్లు చింపేసి ఇలా ఎగరేసి డ్యాన్స్ లీడర్ ఇలాంటి మనకి వద్దని చెప్తుంది అనేక వాక్యం. హల్లెలూయా. చిన్నప్పుడు మేము కూడా చేసినటువంటి వాళ్ళ వాటి కోసము తుప్పలంతా తిరిగి ఆ పూలు ఉంటాయి కదా, ఎర్ర పూలు, అవి తెచ్చుకొని పేపర్లు కట్ చేసి వేసి హీరో టైటిల్ పడతాం మొదలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే దేవుని ఎరుగక మునుపు ఈ లోకస్తులు చేసే మనకి వద్దని చెప్తున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైన లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పకటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకోవాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మన యొక్క మరి నడవడిని బట్టే అనేకులు రాబట్టబడాలన్నమాట. హల్లెలూయా. అటువంటి నడవడి కలిగిన వారమై మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకొనిన వారై. ఎవరిని ధరించుకోవాలి? యేసును. పాత నిబంధనలో సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళేటప్పుడు ప్రతిష్ఠింపబడినటువంటి వస్త్రాన్ని ధరించుకుని ఎలాగైతే వెళ్ళారో, మనం ఇప్పుడు ఎవరిని ధరించుకుని వెళ్ళాలన్నమాట? యేసుక్రీస్తుని ధరించుకొనిన వారమై మనము ప్రతిరోజు యాజకులుగా మసులుకోవాలి. అక్కడ వారికి యాజక ధర్మము సంవత్సరానికి ఇన్ని రోజులు అనేది ఉండేది. ఆ టైంలో వారు నిష్ఠగా ఉండి వెళ్తే సరిపోతుంది. మిగతా టైంలో వాళ్ళని చంపేంతగా కీడు రాదు. వాళ్ళకి బుద్ధి చెప్తాడు, గద్దిస్తాడు, వాడిని కూడా తన వైపు మళ్ళించుకోవడానికి, ఆ తప్పు మార్గంలోంచి మంచి మార్గంలో నడిపించడానికి యాజకులతో కూడా దేవుడు ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడతాడు. అయితే ఇక్కడ మనము ప్రతిరోజు కూడా యాజకత్వాన్ని చేసేవారు అన్నమాట. అందుకే మనకి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి టైటిల్ ఏంటంటే రాజులైనటువంటి యాజక సమూహం. ఎవరంట? మనము రాజులైనటువంటి యాజక సమూహము. మరి ఈ యాజక సమూహము ఎలా వేటిని ధరించాలంటే క్రీస్తుని ధరించిన వారమై పగడ యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకొని, ఎదుగో శరీర విషయమే
శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమే. ఇక ఏం తిందామా, ఏం తాదామా, ఎక్కడికి వెళ్దామా, ఎలాంటి మంచి విజిటింగ్ ప్లేసెస్కి వెళ్ళి చూద్దామా, ఈ విషయాల గురించి మనం ఎక్కువ ప్లాన్ చేసుకోకూడదు. ఇంకా శరీర విషయమే. ఏ విషయమే? శరీర విషయమే. శరీర విషయమే ఇంకా ఆలోచన రాకూడదు. ఇంకా శరీర విషయమే ఇంకా ఆలోచన వస్తుందంటే మెట్టుకు నువ్వు ఎవరిని ధరించలేదన్నమాట. అది క్రీస్తుని ధరిస్తే ఇక శరీర సంబంధమైనటువంటి ఆలోచన ఇక రాదనమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి గురించి ఈ మాటలు చెప్తున్నారో అన్ని జనుల గురించి చెప్తున్నాడు. వారు అలాగ ఆలోచన చేస్తారు, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అని వారు ఆలోచన చేస్తారు. కానీ మీకు తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్తానికి నివాసము, ఇంకా ఎక్కడికైనా వెళ్ళడానికి వాహనములు, ఇవన్నీ కూడా మీకు అవసరమైన విషయము నాకు తెలుసు అంటాడు ఆయన. ఎక్కడ? సువార్తల్లో చెప్తాడు. ఎక్కడ? మత్తయి చదువుతారా? టక్కన అందించే వాళ్ళు తక్కువ ఏరి వాళ్ళ. ఎంతమ్మా? చదువు. పైనుంచి చదువురా కొంచెం, 25 నుంచి చదువు. అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణము గుచ్చేయనను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గుచ్చేయనను చింతపడుకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడుని, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మారుడెక్కువ చేసుకున్నాడు. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా అని చెప్పేసి వీటన్నిటి గురించి చెప్తున్నాడు. మీరు అసలు వేటి గురించి కూడా చింతించాల్సినటువంటి అవసరమే లేదని చెప్తున్నాడు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కోరుకున్నట్లుగా మన యొక్క జీవితాన్ని మనము మరల్చుకొని వాక్యానుసారంగా మనం కడుతున్నప్పుడు మనకి ఏది అవసరమన్నా కూడా ఆయన మన యొక్క ప్రతి ఒక్క అవసరతను తీరుస్తాడు. గలతీయులకు రాస్తే ఒక మాట చెప్తాడు. గలషియన్స్ చాప్టర్ 3:27లో, క్రీస్తులోనికి బాప్తిస్వం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారని చెప్తాడు అన్నమాట. హల్లెలూయా. మనము ఎవరిని ధరించుకుంటున్నాం అనమాట? క్రీస్తుని ధరించుకుంటే మనము క్రీస్తులాగా మరి సాత్వికం ఉండాలి. క్రీస్తులాగా ఆ యొక్క మాదిరి అయినటువంటి జీవితము ఆయన మనకి ఎలాగైతే ఉంచిపోయాడో అలాగే మనము మన కుటుంబానికి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించే వరకు ఉండాలి. అన్ని విషయాల్లో, మాట విషయంలో, విశ్వాస విషయంలో, పరిశుద్ధ విషయంలో, ప్రార్థన విషయంలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే విషయం, అన్ని విషయాలలో కూడా మనం ఒక మాదిరిని ఎవరికి చూపించాలంటే మన కుటుంబస్తులకు చూపించగలం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ కూడా ఒక మాదిరిని చూపించి వెళ్ళాడు ఆయన. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యముల గ్రంథము 2:38 ఒక మాట అంటాడు. ఏమనంటే, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతా అంటాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేని నిమిత్తం పొందుకోవాలన్నమాట? మారు మనస్సు, పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుకుంటే అప్పుడు ఏమొస్తాయి? వరములు వస్తాయి. ఈ వరములు వస్తే ఫలములు వస్తాయి అన్నమాట. హల్లెలూయా. ఈ వరములు, ఈ ఫలములు లేకపోకుండా మనము మరి క్రీస్తు యొక్క స్వభావమును, క్రీస్తు యొక్క మరి మనస్సును, క్రీస్తు యొక్క ఆత్మను పొందుకునే వారము కామన్నమాట. హల్లెలూయా. కొలస్సీయులకు రాస్తే చెప్తాడు 3:7లో ఏమనంటే, 3:7 పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి, ఇప్పుడైతే మీరు
కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోటండి బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధములాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలిగి నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ మనం ధరించాలన్నమాట. ఈ నూతన స్వభావాన్ని మనము ధరించాలి. ఈ నూతన స్వభావాన్ని మనం ఎప్పుడైతే ధరిస్తామో మరి నిజంగా మనము దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడుతామన్నమాట. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఆశిస్తుంది ఏంటంటే వీటినన్నిటినీ కూడా మనము విడిచిపెట్టాలి, విసర్జించాలి. వీటిని ఎప్పుడైతే విసర్జిస్తామో నూతనమైన వాటిని మనము ధరించడానికి అవకాశం ఉంటుందన్నమాట. వీటిని విసర్జించుకోకుండా వాటిని ధరిస్తే మన దగ్గర అదే స్మెల్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు బురదలో తొర్లేసి వచ్చి బీరువాలో నుంచి మంచి ఫ్రెష్ వస్త్రాలు తీసుకుని వేసుకొని వెళ్తా ఉంటే మన దగ్గర నుంచి మంచి వాసన వస్తుందా, మంచి చెడు రెండు కలిసి వస్తుంది అమ్మా. చాలా పరిమళ వాసన వస్తుంది అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం ధరించాలి అన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే ముందు కడుక్కొని అప్పుడు ధరించాలి. అందుకే ఆయన గిన్నె లోపల వెలుపల రెండు శుద్ధి చేయాలని చెప్పి, బయట మాత్రమే శుద్ధి చేసుకుంటే లోపల అంతా మరి అన్క్లీన్గా ఉన్నప్పుడు, అది పరిశుభ్రంగా లేనప్పుడు అందులో ఏం తెచ్చి ఇచ్చినా కూడా త్రాగాలనిపిస్తుంది. ఒకవేళ మనకి మంచిగా దాహం వేస్తున్నా కూడా మరి ఎందుకు వచ్చిందిరా బాబు ఇదని చెప్పేసి అమ్మ తాగేసి వచ్చానులే వద్దులే అంటాం సింపుల్గా. కడుపు నిండినా కూడా మన ముందు పెట్టింది మంచిదనుకో ఖచ్చితంగా టేస్ట్ చేయడానికి కొంచెమైనా తీసుకుంటాం. అయితే కడుపు ఆకలితో ఉన్న మన ముందు పెట్టింది సరైనది కానప్పుడు కాసేపు ఓచుకుంటే మన ఇంటికి వెళ్ళిపోయి మంచి తిందాం తాగుదామని చెప్పేసి దాన్ని ముట్టను కూడా ముట్టం అన్నమాట. సేమ్ దేవుడు కూడా అంతే. దేవుడు మనలను వాడుకోవాలన్నా, ఆయన చేతిలోనికి తీసుకోవాలన్నా మన యొక్క జీవితాన్ని మనం కడుక్కోవడానికి ఇష్టపడాలి. మనం కడుక్కున్నట్లయితే దేవుడు తన యొక్క చేతిలో ఒక పాత్రగా ఆయన చేసుకుంటాడనమాట. హల్లెలూయా. మనము అల్లరితో కూడిన ఆటపాటలు మొత్తం వీటిని విడిచిపెట్టాలి. మెట్టుకు మనల్ని ఎవరు ధరించాలన్నమాట? క్రీస్తుని ధరించాలి. ఎలా ధరించాలన్నమాట? బాప్తిస్మ ద్వారా ధరించాలి. బాప్తిస్మ ఎందుకు తీసుకుంటున్నానమాట? అందరు తీసుకుంటున్నారు, నేను కూడా తీసుకోవాలని కాదు, మాను మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము ఆ పరిశుద్ధాత్మలో పాలిభాగస్థలం అవుతాం, ఆ వరాన్ని పొందుకుంటాం. ఆ వరము ద్వారా మనకి ఇవ్వాల్సినటువంటి ఆత్మీయ వరములను, ఆత్మీయ ఫలాలను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఒక మాట అంటే యేషయా ప్రవక్త 52:1 త్వరగా చదివితే ముగించేస్తాను. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. నువ్వు ధరించుకోమంటున్నాడు. క్రీస్తుని ధరించిన తర్వాత మనలోనికి ఇంకా అపవిత్రమైనది, ఇక లోక సంబంధమైనది రాకోకుండా మనకి దేహము ఏం చేయబడాలన్నమాట? ఆయన ఇచ్చిన వస్త్రము చేత కప్పబడాలన్నమాట. హల్లెలూయా. ఆ వస్త్రము చేత మనకు కప్పబడినప్పుడు ఇక బయట నుంచి మనకి హార్మ్ఫుల్గా ఉండేవి, మనకి హానికరమైనది ఏది కూడా లోనికి రాకోకుండా ఆ వస్త్రమును ఎల్లప్పుడూ ధరించిన వారముగా ఉండాలి. కోవిడ్ టైంలో చూడండి, డాక్టర్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారు? మొత్తం కంప్లీట్గా కవర్ చేసుకునేవాళ్ళు. ఎందుకు? ఆ యొక్క ఒక్క వైరస్ కణము వీరిని తాకినా కూడా వీరి యొక్క జీవితాలు తారుమారైపోతాయి అన్నమాట. సో ప్రతిరోజు కూడా అంత జాగ్రత్త కలిగి మనము జీవితాన్ని కొనసాగించాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఒక మాట మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండంలో చెప్తాడు 33:8 33:8 లేవని గూర్చి ఇట్లా నేను నీవు తుమ్మిము
నీ తుమ్మీము నీ ఉరీము నీ భక్తునికి కలవు. మస్సాలో నీవు అతన్ని పరిశోధించితివి. మెర్రిబా నీళ్ళ యొద్ద అతనితో వివాదపడితివి. అతడు నేను వాని నెరుగనని తన తండ్రిని గూర్చి తన తల్లిని గూర్చి అనెను. తన సహోదరుని లక్ష్య పెట్టలేదు, తన కుమారులను ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. దేవుని స్తోత్రం. యాకోబు తన యొక్క యాకోబు తన యొక్క బిడ్డలను దీవిస్తున్నప్పుడు ఆదికాండంలో 49వ అధ్యాయంలో ఒక్కొక్కరిని పిలిచి యాకోబు మనని దీవిస్తాడు కదా, ఆశీర్వదిస్తాడు. వారి యొక్క స్థితిగతులను బట్టి, అంటే వారి బుద్ధిని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి, వారి ఆలోచన విధానం బట్టి, వారి క్రియలను బట్టి యాకోబు 12 మందిని దీవిస్తాడు. 12 మంది దీవిస్తాడు. అలాగే ఇక్కడ మోషే ఏం చేస్తాడంటే వారి యొక్క స్థితిగతులను బట్టి వారందరినీ కూడా దీవిస్తాడనమాట. మరలా వారిని దీవించేటప్పుడు లేవిని గురించి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఏమనంటే అతడు అంటే లేవి నేను వారిని నెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చి అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. వారిని వాక్యమును బట్టి నీ నిబంధన గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించారు. వారు దేనిని లక్ష్య పెట్టలేదు. తన తల్లిని తల్లిగా, తండ్రిని తండ్రిగా, తన సహోదరుని సహోదరులుగా, వారి కోసము వారిని సంతోషపెట్టేడు కొరకు వారి కోసము బ్రతకలేదు. కానీ నీ వాక్యము, నీ ధర్మశాస్త్రము, నీ విధులు వేటిని వారికి ఉపదేశిస్తున్నాయో వాటి ప్రకారం జీవించడానికి, వాటిని తన సహోదరులకు ఉపదేశించడానికి దానిని లక్ష్య పెట్టారని చెప్తాను. మనం కూడా అలా జీవించాలని చెప్పేసి దేనికి వాక్యం చెప్తుంది అన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్గా 1-2 మాటలు చదివేసి ముగిస్తా. ఏమని చెప్తాడంటే గలతీయులకి రాత్రి చెప్తాడు అపోస్తలుడైన పౌలు. చాలా చక్కటి మాట చెప్తాడు. 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడను కాక పోదును. మనుషులను సంతోషపెట్టే పరిచర్యలో చేస్తే వాడు ఇక్కడే మట్టిలోనే గెలిచిపోతాడు. మనుషులను సంతోషపెట్టే పరిచర్య చేస్తే వాడు ఎప్పటికీ కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేడు. అపోస్తలుడైన పౌలు మనుషులను సంతోషపెట్టే పరిచర్య చేయలే. యేసుక్రీస్తు ప్రభువారు మనుషులను సంతోషపెట్టే పరిచర్య చేయలే. యాజకుడు ఎప్పుడు కూడా మనుషులను కాదు సంతోషపెట్టాల్సింది. ఎవరిని సంతోషపెట్టాలి? దేవుని సంతోషపెట్టాలి. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నాకు నీవు ఇష్టడుగా మారాలంటే నీకు ఇష్టమైనది కష్టమైన కూడా విడిచిపెట్టాలి. అది ఒకవేళ నువ్వు ఇష్టంగా కొనుక్కున్న వస్తువేనను, నీ తల్లిదండ్రులేనను, నీ బంధు జనాంగమేనను, ఏదైనా కూడా ఆయన విడిచిపెట్టిరా అంటే నువ్వు విడిచిపెట్టి వెళ్ళాలి. లేదు నేను ఇక్కడ ఉంటానంటే నువ్వు దేన్నైతే అతిగా ప్రేమిస్తావో దానివల్ల నీకు బాధ కలిగేటట్లు దేవుడు చేస్తాడు. జరుగుతుంది. 100కి 200% చెప్తున్నా, ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. సో అప్పుడు బాధపడి దుఃఖపడి అయ్యో నా బ్రతికేలాగైపోయింది అనుకునే విధం కంటే ముందుగా నేను మాట విని వెళ్తే ఖచ్చితంగా మనకి ఇష్టమైంది మరలా ఆయన మన ఎద్దుకు ఏం చేస్తాడో తీసుకుని వస్తాడు. అందుకే శ్రద్ధగా ఆయన మాట ఏం చేయాలి? వినాలి. వింటే ఏమవుతుందో తెలుసా? చెప్తాడు ఇక్కడ నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 చదువుదాం, నమ్మకించేద్దాం. కాగా 19th చాప్టర్ ఎక్సోడస్. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని
నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పము. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, సమస్త భూమి నాదే. ఈ సమస్త భూమిలో మిమ్మల్ని ఎలా ఉంచుతానన్నాడు ఆయన? యాజక రూపమైన రాజ్యం. ఎప్పుడో చెప్పాడు ఆయన ఈ మాట. చాలామంది కొత్త నిబంధనలు ఎదుర్కొంటారు, కానీ అన్నీ కూడా పాత నిబంధనలు ఉన్నవే. అక్కడ అర్థమై సావలేదు. ఎవరు చెప్తే? యాజకులు చెప్తే అర్థం కాలే, ప్రవక్తలు చెప్తే అర్థం కాలే, జ్ఞానులు చెప్తే అర్థం కాలే. కానీ యాజకుడు, ప్రవక్త, జ్ఞానిగా ఒకేసారి యేసుక్రీస్తు వచ్చాడనమాట. అందుకే ఆయన గురించి ప్రధాన యాజకుడు అని ఉంటుంది, ఆయన ప్రవక్త అని ఉంటుంది, ఆయన జ్ఞాని అని ఉంటుంది. హల్లెలూయా. ఈ మూడింటిని కలగలిపి వచ్చినటువంటి ఆయన మనకు అర్థమయ్యే రీతిలో ఆయన క్రియారూపకంగా చూపించాడు అనమాట. హల్లెలూయా. ఆయన క్రియారూపకంగా చూపించి ఇప్పటికైనా తెలుసుకోండి అయ్యా అని చెప్పేసి మనం చెప్తున్నాడు అనమాట. మనము ఆయన మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన ఎలాగైతే నిరంతరం యాజకుడు ఉన్నాడో, ఆయన కుమారులు కుమార్తెలుగా పిలువబడినటువంటి మనం కూడా అదే క్రమంలో నిరంతరము యాజకులుగా ఉండే విధముగా, ఆయన రాజ్యమునలో కూడా మనం యాజకులుగా ఉండే విధముగా, రాజులైన యాజక సమూహము ఉండే విధంగా దేవుడు మనను కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పిలుస్తున్నాడు. ఆయన వెంబడిస్తున్న ప్రతి ఒక్కరము కూడా ఆయన శిష్యుడు కావాలంటే మనము విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాలి, ధరించాల్సిన వాటిని ధరించాలి. ఆయన మాట ప్రకారం మనము జీవించాలి. జీవిస్తే మనము ఎలా మారుతామన్నమాట? యాజక రూపమైనటువంటి రాజ్యముగా మనం మారుతాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకో.